సో ఏంటి స్పెషాలిటీ గ్రీన్ చికెన్? అంటే ఎవ్రీ సండే మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ పకోడా, బిర్యానీ, ఇంకా కర్రీస్ ఇవన్నీ రొటీన్ కదా. ఒక్కసారి కొంచెం డిఫరెంట్గా గ్రీన్ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సరే చూద్దాం దీంట్లో కొత్తదనం ఏముంది, ఏంటి ఆ యూనిక్ ఫ్లేవర్. మీకు అర్థమవుతుంది. సో చూద్దాం అండి. బట్ ముందుగా అయితే మనం ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. అసలు ఏమేం కావాలి గ్రీన్ చికెన్ తయారీకి? ఓకే, జీడిపప్పు, వెల్లుల్లి, గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పసుపు, పెరుగు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చికెన్, ఎండుమిర్చి, నెయ్యి, నూనె. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. దీనికి స్టార్ట్ చేసే ముందు ప్రిపరేషన్ కోసం మనం మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాం. ఓకే, దీంట్లో జీడిపప్పు వేస్తాం. తర్వాత వెల్లుల్లి వేస్తాం. దీంట్లో అసలు కారం అన్నదే వాడమండి. సో అందుకని గ్రీన్ చిల్లీ తోటే కర్రీ అంతా స్పైసీ. ఓకే, అందుకే గ్రీన్ చికెన్ అని బెటర్. మొత్తం అన్ని గ్రీనే. గ్రీన్. కొత్తిమీర వేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేస్తాం. ఓకే, కొంచెం వాటర్ వేసుకున్నాం. ఓకే, సో మీరు చికెన్లో ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో? అన్ని వెరైటీస్ ట్రై చేస్తామండి. చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, బ్రోస్టెడ్ చికెన్, అన్ని రకాలు. చికెన్ మీ ఇంట్లో ఫేవరెట్? ఫేవరెట్. ఇంకా ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కూడా ఇదే ఫేవరెట్ ఉంటుంది చికెన్. నాన్ వెజ్ లో అందరికి ఇష్టమైంది ఏమైనా ఉందంటే అది చికెన్. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నామండి. ఓకే, ఇది నాన్ వెజ్ కర్రీస్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత జీలకర్ర వేసుకున్నాం. ఓకే, కొంచెం జీడిపప్పు వేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ పేస్ట్ లో వేసాము. ఇది కొంచెం క్రంచీగా తగిలితే ఇంకా బాగుంటుందని. అలాగే రెడ్ చిల్లీస్. ఓకే, ఇది కొంచెం వేయించు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఈ ఫ్రై అవుతున్నప్పుడే బిర్యానీ ఆకులు. ఓకే, సో మీ ఇంట్లో చేసే స్పెషల్ పులావ్ ఏంటి? స్పెషల్ పులావ్ నేను ఏది చేస్తే అదే స్పెషల్. ఇంటికి ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్. ఓకే, తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చికెన్ వేసుకున్నాము. ఓకే, చాలా మంది చికెన్ కోసం చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఫ్రై చేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, కర్రీ చేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, బిర్యానీ చేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది అని చాలా మంది చెప్తుంటారు కదా. అందులో మిస్టేక్ ఏంటంటే వాళ్ళు తెచ్చే చికెన్ ప్రాబ్లం కాదు. సో ఇది సాల్ట్ వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఆ జ్యూసీనెస్ అనేది బాగా తెలుస్తుంది చికెన్ కి. లేదంటే ఒక ఫుల్ బౌల్ ఆఫ్ వాటర్ లో 1 స్పూన్ కర్డ్ వేసుకొని అందులో చికెన్ వేసి ఒక 1 అవర్ ఉంచితే చాలా బాగా జ్యూసీగా, అంటే మనం చేసే మసాలాస్ అన్ని అది పీల్చుకుంటుంది అనమాట. అప్పుడు అది టేస్ట్ బాగుంటుంది. చాలా మంది చెప్తుంటారు అనమాట, చాప్ మారిందా, ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని చెప్తుంటారు. ఎప్పుడు చికెన్ తెచ్చినా సరే ఒక 1 అవర్. చికెన్ గ్రేవీ తినలేనండి, చికెన్ ఫ్రై ఒకటే తినగలను. ఎందుకు గ్రేవీలో వచ్చే టేస్ట్ మళ్ళీ నచ్చదు. చెప్పండి, చికెన్ మగ్గించాలి, ఉడికించాలి. ఎంతసేపు అండి? ఒక 10 minutes. ఒక 10 minutes జస్ట్. తర్వాత మసాలా వేస్తాం. ఓకే, మూత పెట్టాలండి ఇప్పుడు? లేదు, అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాం. ఓకే, సో
సో ఈ గ్రీన్ పేస్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నామండి లేకపోతే ఇప్పుడే వేస్తామండి. ఈ చికెన్ ఆల్రెడీ ఆయిల్ లో మగ్గుతుంది కదా, ఓకే. సో ఇలాంటప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ కూడా వేసి మనం ఆ చికెన్ ని దాంతో పాటు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ ఓకే. ఇందులో కాజు, ఆనియన్, ఇది గార్లిక్ అన్ని వేసాం కదా, సో టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది, ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది కర్రీ. ఇంకా దీనికి కారం అన్నది ఇంకా సపరేట్ గా అవసరం లేదండి. ఇంక పచ్చిమిర్చి తాలూకా కారమే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇది రైస్ కన్నా పుల్కాస్ కి, రోటీస్ కి, నాన్స్ కి బాగుంటుంది. ఎందుకంటే ఇందులో జీడిపప్పు వేస్తాం కదా, సో దాని టెక్స్చర్ ఏంటంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఓకే. రైస్ కన్నా ఎక్కువ రోటీస్ బాగుంటుంది. నైస్ అండి. ఆల్రెడీ మంచి వాసన అయితే వచ్చేస్తుంది. సో మొత్తం ఉడికిన తర్వాత ఇంకెలా ఉంటుందో మరి. సో ఇంకేమైనా యాడ్ చేయాలండి ఇంగ్రీడియంట్స్ మనం? అంతేనా? ఏం అవసరం లేదండి, అంతే. కొంచెం ఫ్రై అవ్వాలి, అది కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని చికెన్ బాగా పట్టించుకోవాలి. కొంచెం గరం మసాలా ఇప్పుడే వేసుకుందాం. ఓకే. సో మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని అంటే ఏమేమి మసాలాస్ ఉన్నాయి అండ్ ఏమేమి ఈ పేస్ట్లు ఉన్నాయి అన్ని ఒకేసారి వేసేసి ఉడికిచ్చేస్తున్నారు బేసిక్ గా? ఎందుకంటే చికెన్ తో పాటు ఆ ఫ్లేవర్ అన్ని కూడా తెలియాలి అని. ఇప్పుడు వాటర్ వేసి మళ్ళీ దాన్ని దగ్గరికి అయిపోయిన తర్వాత పెడితే అంత బాగా మసాలా పీల్చుకోదు అనేది నా ఒపీనియన్. అవునులేండి. సో ఏమైనా ఆయిల్ లో ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆ వెజిటేబుల్ అయినా సరే, ఆ నాన్ వెజ్ కర్రీస్ అయినా వేస్తే ఆటోమేటిక్ గా అది అబ్జర్వ్ చేసుకుంటుందని, దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. రెండు ట్రై చేస్తాను నేను. అవునా? సో ఇలా బాగుంది. ఓకే. సో మీ ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నారు అన్నమాట. సో మనం ఇప్పుడు ఇంకా వెయిట్ చేద్దాం అయితే చికెన్ ఉడికే వరకు. మూత పెట్టుకుందాం. ఓకే. కర్రీ బాగా దగ్గరకు అయింది కదండి, కొంచెం వాటర్ వేసుకుందాం. చాలా కొంచెమే వాటర్ పడుతుంది. కర్డ్ వేస్తాం ఎందుకంటే అన్ని కూడా స్మెల్ బాగా హెవీ ఉంది కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కర్డ్ వేస్తున్నాం. కొంచెమే, జస్ట్ ఒక ఫుల్ స్పూన్. ఓకే. సాల్ట్ ఇందాకలో ఆనియన్స్ లోనే వేసాము, చికెన్ కోసం వేయలేదు, కొంచెం వేస్తాం. ఈ కర్రీలో స్పెషల్ టేస్ట్ ఏమొస్తుందంటే గీ అండి. అది కూడా కర్రీ దించే ముందే మనం గీ వేసుకొని దాని ఫ్లేవర్స్ దానికి బాగా పట్టేటట్టుగా చూడండి. ఒక 1 స్పూన్ మాత్రమే గీ వేస్తాం. ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఓకే. ఆ గీ అనేది ఫ్లేవర్ చికెన్ కట్టాలని చెప్పి ఒకసారి చూద్దామండి. ఓకే. అన్ని ఫ్లేవర్స్ పట్టుకున్నాను. కొంచెం గ్రేవీలా ఉంటుంది. ఓకే. దీన్ని రోటీస్ కి, పుల్కాస్ కి బాగుంటుంది. ఓకే. ఓకే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి, తీసుకుందాం. ఓకే. ఆఫ్ చేయండి. కొంచెం కాజు, ఆనియన్స్ పెట్టుకుందామండి. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా అయిపోయిందండి గ్రీన్ చికెన్ కర్రీ. వేడివేడిగా ఉంది, ఒకసారి మీరు టేస్ట్ చేయండి. తప్పకుండా అండి. సో గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా మంచి వాసన వేస్తే అవుతుంది, వెరీ ఫ్లేవర్ఫుల్ అనిపిస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గ్రీన్ చికెన్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కాజు, వెల్లుల్లి, గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పసుపు, పెరుగు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, నెయ్యి, నూనె. గ్రీన్ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర,
కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, ఉప్పు, చికెన్ వేసి కలుపుకొని తర్వాత అందులో పసుపు, మిక్స్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్, గరం మసాలా వేసి కలిపి మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పెరుగు, తగినంత ఉప్పు, నెయ్యి, కొత్తిమీర వేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గ్రీన్ చికెన్ కర్రీ రెడీ.